వార్డెన్ లేరు. వార్డెన్ 10th, 9th, 8th. మీరు తింటున్న భోజనాలు ఎలా ఉన్నాయని పర్యవేక్షిస్తూ ఉంటాను నేను హాస్టల్స్లో. ఓకేనా? చెప్తారా మీరు మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి భోజనాలు? మధ్యాహ్నం భోజనం ఎక్కడ స్కూల్కి వెళ్తారా? అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, 2 చోట్ల బాగుంటుందా? తెలుగు చెప్పేవే. ఓకే. మీకు వారానికి ఎన్నిసార్లు చికెన్ ఇస్తారు? మెనూ బోర్డు ఎక్కడుంది? ఆ మెనూ బోర్డు ప్రకారం అన్నీ వస్తున్నాయా? ఎన్ని పీసెస్ ఇస్తారు మీకు? 4 5 4 5 9 5. ఎగ్ వారానికి ఎన్నిసార్లు ఇస్తారు? ఆదివారం ఇవ్వరు. ఆదివారం ఇవ్వరు కదా? ఎన్ని ఎగ్స్ వస్తున్నాయి మీకు వారానికి? 11 అంటా నేను. ఎట్లా మరి స్కూల్ వద్దా? ఆడ 5 మింగేసి ఈడ 6 అంటే ఎట్లా? మీరు 6 5 11 ఎగ్స్ వస్తాయి మీకు. 11 ఎగ్స్ వస్తున్నాయి. మంచిగా చికెన్ ఇస్తా ఉన్నారు. మరి ఎందుకు డల్గా ఉన్నారే? మంచి తిండి తినేటప్పుడు మంచి యాక్టివ్ ఫేస్ అంతా గ్లోలో ఉంటుంది. మెనూ ప్రకారం అన్నీ వస్తున్నారా? రుచికరంగా ఉంటాయా? ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు చేసేవాళ్ళు? 2రా 1రా? ఎంతమంది ఇక్కడ పిల్లలు అందరూ అప్రాక్సిమేట్లీ 45 ఉంటారా? మెనూ ప్రకారం మీకు అన్నాలు వస్తున్నాయా? మీకు బాగలేండి ఏంటివి ఇక్కడ? అన్నీ బాగుంటాయా? అట్లెట్లా బాగుంటాయా బా? ఏ ఒకటి కొన్ని ఎన్నో బాగా లేకుండా ఉంటాయి కదా. వాష్రూమ్ డోర్స్ లేవు, ఇంకా ఫ్యాన్స్ లేవు. వాష్రూమ్స్కు ఫ్యాన్స్ లేవు. ఇది మటుకు ఖచ్చితంగా చేపిస్తాను నేను. ఈ పెచ్చులు ఊడిపోయేది ఇది పెద్ద పని. అదేదో కొత్త బిల్డింగ్, వాళ్ళ పాత బిల్డింగ్ ఉంటుంది, అది రాసుకోమని చెప్పండి. ఏది ఇది? ఎస్సీ వెల్ఫేరా, బీసీ వెల్ఫేరా? ఇది ఎస్సీ వెల్ఫేర్. ఊరి పేరు అవన్నీ డీటెయిల్స్ రాసుకొని ఎస్సీ వెల్ఫేర్ రాసుకోమని చెప్పండి. ఇంకా భోజనానికి చెప్పండి ముందు. నా పని అది. తక్కువ పెట్టకుండా. మీ కడుపు నిండా భోజనం పెడుతున్నారా? అన్నము కూరలు కడుపు నిండా పెడతారా? ఎట్లా పెడతారు కూరలు మీరు అడిగినంత? దానికి ఒక లిమిట్ ఉంటుంది. నాకు ఇంత కూర కావాలా, అంత అన్నం కావాలంటే పెడతారా? ఎట్లా పెడతారు? అన్నం అంటే పెడతారు, ఎంత కావాలంటే అంత. కూర పెట్టరు. కూర అంతే పెడతారు. లిమిట్ ఉంటుంది కూరకు. టిఫిన్లు మీకు ఉప్మా ఉందా? బాగుంటుందా? ఉప్మా బాగుండదు ఎక్కడ కూడా. ఎందుకంటే అది కొంచెం బంగగా ఉంటుంది, పొడిగా ఉంటుంది. బంగ బాగుంటుందా? వెరీ గుడ్. మీరు వెరీ గుడ్ గర్ల్స్. కిచిడి ఎన్నిసార్లు పెడతారు? కిచిడి బాగుంటుందా? కిచిడి బాగుంటుందా? బాగా చెప్పండి. బాగాలేదంటే ఒకటి మార్పిస్తాను నేను. కిచిడి బదులు ఒకసారి కిచిడి తిప్పించి వేరే పెట్టనా? ఏం పెట్టేది చెప్పనా నేను? మీకు ఎగ్స్ ఇస్తారు కదా, ఆ ఎగ్స్ అన్ని పొరుట్లాగా చేసి రైస్ని దాంట్లో ఫ్రై చేస్తారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగుంటుందా? మార్పినాది. రెండిట్లో ఒకటి తీపిచ్చి అది పెట్టిస్తా. ఓకేనా? ఇంకా ఏంటి చెప్పండి. మీ ప్రాబ్లం చెప్తే నేను ఏదైనా కొన్ని నా చేతనే చేయిస్తా. మీ బాత్రూమ్ డోర్స్ వచ్చేటట్టు చేపిస్తా. ఇది కిచిడీలలో ఒకటి తీపిచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టిస్తా. ఎందుకంటే మన ఎగ్సే, రైసే, కొంచెం ఉప్పు కారము, కొన్ని ఆనియన్స్, కొన్ని తాలింపు గింజలు, కొంత ఆయిల్ అవసరం, అంతే, ఇంకేం లేదా. అది చేపిస్తా, టేస్ట్ ఉంటుంది. ఆ చట్నీ ఏదో ఒకటి చేస్తారు, దాంట్లోకి సరిపోతుంది ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకేనా? కిచిడి తీపిచ్చేద్దాం. ఇప్పుడు చెప్పిపోతా, అన్ని రాపిచ్చిపోతాను నేను. ఓకేనా? ఇంకా ఏమన్నా అట్లాంటి డౌట్స్ ఉంటే చెప్పండి. ఇక్కడ ఎవరు ఏం కొట్టి అరిసేది ఏం లేదు. మీ వార్డన్లోనే మేము అనేది లేదు. మీరేం టెన్షన్ పడకండి. మా వార్డన్ల మీద ఏమైనా పనిష్మెంట్ ఇస్తారేమో. మీరు కొంతమంది వార్డన్లు, మీ వార్డన్లు ఏమో నాకు తెలియదు, కానీ కొంతమంది వార్డన్లు ఇట్లా సారోళ్ళు, ఆఫీసర్లు ఎవరన్నా వస్తే అన్నీ పెడతా ఉన్నాం, అన్నీ బాగా చెప్పండి అని చెప్తా ఉంటారు. మీకు చెప్పారు అట్లా? ఏం లేదా? వెరీ గుడ్. మీ వార్డన్ మంచి ఆమె అయితే బాగా చూసుకుంటుందా? అమ్మలా చూసుకుంటుందా? వెరీ గుడ్. 10th క్లాస్ పిల్లలు ఎక్కడ ఎగ్జామ్స్ దగ్గరేనా? మేడం వస్తారా? అక్కడ ఎగ్జామ్ కాడ వదిలేసి మళ్ళీ తోడుకొస్తారా? బాగా చదువుకోండి అమ్మా మీరు మీకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ రిజర్వేషన్స్ యూటిలైజ్ చేసుకోవాలా, మంచిగా చదువుకోవాలా, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలా. మీ స్కూల్స్ దగ్గరేనా? ఎక్కడ? ఎంత దూరం నుంచి? 1 కిలోమీటర్ ఉంటుందా? ½ కిలోమీటర్?
హాఫ్ కిలోమీటర్. ఓకే. చిక్కీ రోజు ఇస్తారు అక్కడ? మరి రోజు ఇస్తారంటే ఇస్తారన్నారు. నాకు తెలుసు 3 times అని, మీరు చెప్తారా లేదా అనేది విషయం ఆడ. రాగి మాల్ట్ రోజు ఇస్తున్నారా? ఒకరోజు రాగి మాల్ట్, ఒకరోజు చిక్కీ ఇస్తారు. ఎప్పటి నుంచి ఇస్తున్నారు రాగి మాల్ట్ చెప్తారా? డేటు 21 అనకూడదు, 21st, 22nd, 23rd, 24th, 25th, 25 అనకూడదు, 25th అన్నారు డేట్ని. ఇప్పుడు స్కూల్ డ్రెస్ ఇచ్చారు, స్కూల్ బ్యాగ్స్ ఇచ్చారు, షూస్ ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు, ఇక్కడ అన్నం పెడుతున్నాం. ఇంకా ఏంటి మీ తక్షణ కర్తవ్యం? బాగా ఇష్టంగా చదువుకోవాలా. చదువే అన్నిటికీ సమాధానం. చదువు వస్తేనే మీ భవిష్యత్తు, లేదంటే అంట్లు తోముకోవాల్సిందే ఇంట్లో. అర్థమైందా? కాబట్టి చదవండి ఇష్టంగా. ఓకే. దీంట్లో మీరు రూపాయి బియ్యం ఉన్నాయి కదా, అవి అంగన్వాడీ, అక్కడెక్కడ మెనూ డివేట్ అయినా మీ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, లేకపోతే అన్న పిల్లలు, అక్క పిల్లలు, వదిన పిల్లలు వెళ్తారు కదా, అక్కడ ఏదైనా మెనూలో సరిగ్గా పెట్టకున్నా, గర్భవతులకు అక్కడికి భోజనాలు పెడతారు కదా, వాళ్ళకి సరిగ్గా పెట్టకున్నా, ఓకే, హాస్టల్స్లో భోజనాలు సరిగ్గా లేకున్నా, స్కూల్లో మెనూ ప్రకారం రాకున్నా, మీరు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీ తల్లిదండ్రుల వాట్సాప్ ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి కదా, ఆ ఫోన్స్లోంచి కంప్లైంట్ పెట్టచ్చు. ఏమని? సార్ మేము పలానా హాస్టల్లో చదువుతూ ఉన్నాం, పలానా అడ్రస్సు, పలానా ఇది, మాకు ఇక్కడ 3 times చికెన్ ఉంటే 3 times ఇవ్వడం లేదు, 2 times ఇస్తున్నారు, 1 time ఇవ్వట్లేదు అని పెడితే కన్నా మేము దానికి సంబంధించిన అధికారులకు పంపించి మీ పేరు తెలియకుండా, మీ నెంబర్ తెలియకుండా కట్ చేసి ఆ మెసేజ్ పంపించి అది వాళ్ళకి చూడండి పోయి అని చెప్పి చెప్తాం. వాళ్ళు వచ్చి ఇక్కడ అన్ని సక్రమంగా చేస్తారు. అట్ ద సేమ్ టైం అన్నిట్లో, అంగన్వాడీలో అయితే ఏంది, రేషన్ షాపులలో అయితే ఏంది, మధ్యాహ్న భోజన పథకంలో అయింది, ఇవన్నీ కూడా మేము సవరిస్తాం ఏమని ఉంటాయి. ఓకేనా? మీకు ఆ నెంబరు అక్కడ ఆ స్టిక్కర్ కనిపించాము, ఆ స్టిక్కర్ మీద ఉంటుంది. ఓకేనా? ఎర్నగూడెం అండి, ఎర్నగూడెం ఎస్సీ హాస్టల్, గర్ల్స్ హాస్టల్లో ఉన్నా నేను. ఇక్కడ గర్ల్స్ అండి వీళ్ళు, ఇక్కడ దేవరపల్లి మండలం. ఓకే, ఈ 2 ఏళ్ళు. డీడీ గారు నమస్తే అండి. దేవరపల్లి మండలం అండి, ఎర్నగూడెం గర్ల్స్ ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టల్లో ఉన్నానండి నేను. అంతా బాగుంది ఇక్కడ, వార్డెన్ మేడం కూడా చాలా మంచి ఆవిడ, బాగా చూస్తూ ఉన్నారు. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే గర్ల్స్ కదండి, ఇక్కడ బాత్రూమ్ డోర్స్ లేవు సరిగా. అవి కొంచెం నాకు విత్ ఇన్ 1 weekలో కొంచెం మీరు చేయించాలండి, ఏదో ఒకటి ఎక్కడో దగ్గర చేసి. అది ఎట్లా చేస్తారు? నేను ఏదైనా జేసీ గారికి చెప్పాలా, మీరు ఏమైనా చేయగలరా? చిన్న చిన్న రిపేర్ అండి, ఎట్లా ఒకటి మేనేజ్ చేయాలండి. రిపేర్లనే చేపియాలి కదా, గర్ల్స్ కదండి వాళ్ళు. ఏదో ఇప్పుడు రేపు విలేకరులు పోయి వీళ్ళు ఏదో ఒక కట్టెన్లు కట్టుకొని స్నానాలు చేస్తా అనేటివి ఈ మధ్యనే కొంచెం వైరల్ అయ్యాయి, గమనించారో లేదో. దానికి ఫండ్స్ లేవు అవి ఇవి అంటే అవన్నీ వినరు ఎవరు, జనం నెగిటివ్గా అనుకుంటారు గవర్నమెంట్ను, మిమ్మల్ని, మనల్ని, అందరినీ. దానికి మీరు జేసీ గారికో లేకుంటే కన్నా కలెక్టర్ గారికో పోయి ఏదైనా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది కలెక్టర్ గారి దగ్గర, దాని మీద బేస్ చేసుకొని కొంచెం అడిగి, మీరు మాధవీలత మేడం గారికి ఇవ్వండి డైరెక్ట్గా. ఇట్లా ఫుడ్ కమిషన్ చైర్మన్ చెప్పారండి, నాకు డోర్స్ గర్ల్స్ అండి, గర్ల్స్ అది కొంచెం చేసి నాకు మాకు డిఎస్ఓ గారికి ఈ నెంబర్కి మీరు ఏదైనా వాట్సాప్ పెడితే మేము ఫైల్ చేసుకుంటాం ప్రాబ్లం. తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ అదండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఎట్లా మేనేజ్ చేయండి సార్, ఏదో ఒకటి గర్ల్స్ కదా మనం కొన్ని కన్సిడర్ చేయాలి కొన్ని, అది దాని తర్వాత ఇక్కడ కిచిడి ఉంది. ఈ మధ్య నేను కిచిడి 2 పూట్ల ఉంటే మనకు రైస్ ఇస్తా ఉన్నాం, మనం రైస్ మన చేతిలో పని, కిచిడి బదులు రైస్, కిచిడికి రైసే వాడతాం. ఎగ్స్ ఇస్తాం కదా మార్నింగ్, ఆ ఎగ్స్ కొంచెం పొరట్లాగా చేసి ఈ రైస్ దాంట్లో గుమ్మరిచ్చి కొంచెం అట్లా ఫ్రై చేసి పెట్టండి అని చెప్పి కొన్ని మారుస్తా ఉన్నా. నేను సంతకం పెట్టి వెళ్తా ఉన్నా అందరికి. ఒక 2 కిచిడీలలో ఒక కిచిడి తీసేసి ఇది పెట్టచ్చు. నేను మీకు ప్రాబ్లం లేదు, నేను రాసి సంతకం చేసి ఈ వార్డెన్ మేడంకి ఇచ్చి వెళ్తున్నాను, ఆమె ఫైల్ చేసి పెట్టుకుంటారు. ఎవరైనా వచ్చి అడిగినా నా నెంబర్ కూడా రాసిస్తా ఉన్నా అక్కడ, పర్సనల్ నెంబర్. అది ఎక్కడ వచ్చినా ఏం ఇబ్బంది ఉండదు. అదొక్కటి, ఈ 2 ప్రాబ్లమ్స్ నాకు పిల్లల దగ్గర నుంచి ఐ ఫేస్. ఈ వార్డెన్ అమ్మ చాలా మంచి ఆవిడ, బాగా చేస్తా ఉంది, పిల్లలందరూ బాగా ఒక తల్లిలాగా భావిస్తా ఉన్నారు, చాలా సంతోషకరం. అదండి. ఓకే ఓకే అమ్మా, ఇది నేను రాశాను, కూర్చోండి మీరు, కూర్చో తల్లి, నువ్వు కూర్చోమ్మా. ఇదమ్మా నేను మీ హాస్టల్ విజిట్ చేసినట్టు రాశాను. ఈడ చూడండి, ప్రిపేర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇన్స్టెడ్ ఆఫ్
కిచిడి ఇన్ ఏ వీక్. ఒక వారంలో ఒక కిచిడి తీసేసి మీకు కిచిడికి పెసరపప్పు వేస్తాం కదా, దాని బదులు ఆయిల్, కొన్ని ఆనియన్స్, కొన్ని పోపు గింజలు అవి వేసి రైస్నే కొంచెం బాయిల్ చేసి అట్లా దాని మీద ఎగ్ మనం ఎగ్ ఇస్తాం కదా, 40 మంది ఉంటే 40 ఎగ్గులు కొట్టి దాంట్లో వేసేసి ఫ్రై చేయండి. ఫ్రై చేసేసి అది పెట్టండి. ఈ తర్వాత ఈ డోర్ల విషయం నేను మాట్లాడాను. ఇది కట్ చేసుకొని మీరు స్టిక్ చేసి పెట్టుకోండి. నేను కూడా పిల్లలు బాయిల్డ్ ఎగ్ తినట్లేదని ఫ్రైలు లేకపోతే కర్రీలు రకరకాలుగా పెడతారు కదమ్మా, ఎలా ఇష్టమైతే పిల్లలు అలాగే పెడతారు. మంచిదమ్మా. ఇది నా పర్సనల్ నెంబర్, ఎవరికి ఇద్దండి. మీకు ఎవరైనా ప్రాబ్లం వచ్చి ఎట్లా చేస్తారు, మెను డివైడ్ చేస్తారంటే ఫుడ్ కమిషన్ చైర్మన్ సార్ చెప్పారు అమ్మా, ఏపీఎస్ఎఫ్సి చైర్మన్ నేను. మీకేమి ఇబ్బంది ఉండదు, నా పేరు చెప్పండి అమ్మా. అదమ్మా పిల్లలు రైట్, ఓకేనా? బాయ్.